హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంష్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక రెసిపీ చేద్దామని ట్రై చేశాను. కాకపోతే ఒకటి అనుకుంటే ఒకటైంది. కోఫ్తా కర్రీ చేద్దాం అనుకున్నాను, అది కాస్త కీమా కర్రీ ఎలా తయారైంది. అది ఎలా అయిందో, ఎందువల్ల అయిందో చూద్దాం రండి. కోఫ్తా అయితే సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్, బట్ గ్రేవీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఏం కావాలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. గ్రేవీకి కావాల్సినవి వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. ఒక 3 రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, టమాటో, అలాగే ఒక 10 క్యాష్యూ నట్స్. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలకి తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ లైట్గా అయినప్పుడు దీనిలో మనం అల్లం, వెల్లుల్లి, అలాగే క్యాష్యూ నట్స్, జీడిపప్పు వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి అవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకుని టమాటో ముక్కల్ని వేసుకుని మిక్స్ చేసేసి బాగా మూత పెట్టి మగ్గించండి. ఒక 3 నిమిషాల పాటు టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి, గరిటతో ప్రెస్ చేస్తే టమాటో మ్యాష్ అయిపోతుందో లేదో. అలా అయినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఈలోపు మనం కోఫ్తాకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకోవాలి. కోఫ్తాకి ముందు మనం పన్నీర్ క్యూబ్స్ని తీసుకోవాలి. నా దగ్గర చిన్న చిన్న క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తునవడం కష్టమైంది. అదే బయట అయితే పెద్ద పెద్ద క్యూబ్స్ దొరుకుతాయి కదా, అవి ఆ పెద్ద పెద్ద పీసెస్ గ్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా మనం మెత్తగా తురిమేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ని. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపని తీసుకుని దాన్ని కూడా గ్రేటర్తో తురిమేసుకోవాలి. అలా తురుముకుంటే ఎటువంటి లంప్స్ లేకుండా ఉంటాయి. పన్నీర్ని ఉడకపెట్టుకున్న బంగాళదుంపని ఇలా తురుముకుని పెట్టుకున్న తర్వాత దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నీ సన్నగా తరుక్కోండి, పచ్చిమిరపకాయలు అవన్నీ వీలైనంత సన్నగా. తర్వాత దీనిలో కిస్మిస్ వేసుకోండి, ఒక 10-15 కిస్మిస్లు వేసుకోండి, రెజిన్స్. తర్వాత జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీనిలో కొంచెం మైదాని వేసుకోండి, ఒక 1.5 టేబుల్ స్పూన్ మైదాని వేసుకోండి. వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న పోర్షన్ తీసుకొని మనం రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి. కావాలంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కూడా మనం రౌండ్స్ చేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తం పిండినంతటిని బాల్స్ కింద చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సిన మసాలా చూద్దాం. ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, జీలకర్ర, 2 లవంగాలు, 1 యాలక్కాయ, 2 దాల్చిన చెక్క, చిన్న పలువాకు. ఇప్పుడు ఒక కర్రీ బౌల్ తీసుకోండి, లోతుగా ఉన్న కర్రీ బౌల్ తీసుకుని ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం అలాగే బటర్ కూడా వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే మసాలా దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పలావ్ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, అవన్నీ మసాలా వేసేసి జస్ట్ ఒక 1/2 మినిట్ ఫ్రై చేయండి. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయొద్దు, మాడిపోతుంది. తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ టమాటో పేస్ట్, అది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్ళు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి, ఈ మాత్రం పల్చగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడింది, కొంచెం చిక్కబడితే సరిపోతుంది. అంతే, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కోఫ్తాని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని డీప్ ఫ్రై చేసుకునేంత ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే డిస్టర్బ్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలైన ట్విస్ట్, నా కోఫ్తా బాల్స్ కాస్త బర్స్ట్ అయిపోయి కైమా కొట్టినట్టు అయిపోయినాయి. కోఫ్తా కర్రీ చేద్దాం అనుకుంటే అది కైమా గ్రేవీలాగా అయిపోయింది. సో నేను దాన్ని అలాగే ఫ్రై చేసి టిష్యూ పేపర్ మీద వేసి గ్రేవీలో అయితే వేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కోఫ్తా కర్రీలా మాత్రం లేదు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక బాల్స్ బర్స్ట్ అవ్వకుండా ఉంటే నాకు కమెంట్లో కమెంట్ చేయండి.
నేను ఈ గ్రేవీ అయితే రెగ్యులర్గా చేస్తాను. బట్ కోఫ్తా చేద్దాము ఈసారి అని ట్రై చేశాను. అది కాస్త ఫ్లాప్ అయింది. ఫ్రెండ్స్, మీ ఎవరికైనా సక్సెస్ అయితే నా కమెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, గ్రేవీ అయితే చాలా బాగుంది. ఈ గ్రేవీని నేను రెగ్యులర్గా చేస్తాను. కాకపోతే ఈసారి కోఫ్తా కర్రీ చేద్దాం అనుకున్నాను. అది కాస్త ఇలా ఫ్లాప్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.